హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన గాయత్రి గారు విజయనగరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మహా అవతరణ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ. నమస్తే. ముందుగా మనందరి గురుగంటి జగద్గురు పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి నా ఆత్మ ప్రణామాలు. ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ మనకి ఎన్నో రకాలుగా సహకారాలు అందిస్తున్న మాస్టర్స్ కూడా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో అద్భుతమైన అవకాశాన్ని అందరికీ అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్ యూ మేడం. మనం ఎంతో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం, మనం తెలుసుకుంటున్నాము, ఎంతో మాస్టర్స్ గురించి తెలుసుకుంటున్నాము. వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఇంకా మనలో ఉన్నటువంటి బ్లాగ్స్ కానీ, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏం చేస్తున్నాము, మనం అసలు ఈ భూగ్రహం మీద మనం ఎందుకు ఉన్నాము, ఈ భూమి మీద ఎంతో అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది. అంటే ఇప్పటికీ భూమి ఉన్న దగ్గర నుంచి 2 సార్లు అంట ఈ భూమి అంతమైపోయిందంట. ఎందుకు అంటే ఆ చీకటి శక్తుల వలన దానివల్ల అంతమైపోయి 3వసారి మళ్ళీ భూమి మళ్ళీ అవతరించిందంట. సో దాని మీద ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు చేసి 30 ఖండాల్లో తిరిగినటువంటి డాక్టర్ సన్నీ సాటిన్ గారు అనమాట. సో ఆయన ఎంతో అద్భుతంగా ఈ భూమి 3rd డైమెన్షన్ నుంచి 4th డైమెన్షన్ అండ్ 5th డైమెన్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది భూమి, ఈ 3rd డైమెన్షన్లో ఉన్నప్పుడు ఎటువంటి సంభవాలు ఏర్పడ్డాయి భూమి మీద, ఇంకా రాబోయే కాలంలో ఇంకా అద్భుతమైనటువంటి ఏ విధంగా జరుగుతాయి అని చెప్పి ఆయన చెప్పారనమాట సాటిన్ గారు. ఆయన ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి పిహెచ్డి చేశారనమాట ఆయన. అలానే ఎంబీఏలోని క్వాంటిటీ అని చెప్పేసి ఐఐటిలోని పోవా అని చెప్పేసి ముంబైలో ఆయన చేసి చదివి అక్కడ దీని మీద హాస్టల్ మాస్టర్స్ యొక్క ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ హైప్నోసిస్ మీద దాని మీద పరీక్ష చేసినటువంటి ఒక మాస్టర్ అనమాట ఈయన. అంటే రాబోయే తలం ఇంకెలా ఉంటుంది, ఆయన రాసేటప్పుడు భూమి 3rd డైమెన్షన్లో ఉందన్నమాట. సో భూమి 3rd డైమెన్షన్ ఉండేటప్పుడు ఏ విధంగా ఉంది, రాబోయే కాలంలోని అంటే 2013 నుంచి 20 కాలం మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క సమయం 3rd డైమెన్షన్ ఉన్నటువంటి భూమి 21 నుంచి 28 వరకు ఎలా అయితే ఉంది, ఇప్పుడు జరగబోతున్నటువంటి కాలం ఏ విధంగా మారుతుంది అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారనమాట. ఏంటంటే ఈ విశ్వం ఎంతో అద్భుతమైనటువంటి నక్షత్రాలని, గ్రహాలని, అన్ని రకాలు అద్భుతమైనటువంటి విశ్వం అనమాట మనకి. సో ఈ విశ్వంలోనంట మన భూమి ఒకానొక అంచున ఉందన్నమాట. సో అది ఎలా ఉందంట, చీకటిగా ఉండిందంట అది. సో మిగిలిన ఉన్న అన్ని ఉన్నతమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో, నక్షత్ర లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో కాంతితో ఉంటే మన భూమి అంట ఒకనటువంటి ఏంటి చీకటి శక్తులతోనే ఉండేదంట. సో ఎందుకు అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా చాలా తక్కువ స్థాయిలో ఉండేదంట. అంటే ఈ భూమి మీద జన్మ తీసుకునే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటే దానికి తగ్గట్టుగానే, ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగానే ఈ యొక్క భూమండలం కూడా ఆ విధంగానే ఉండేదంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్సు, కేవలం ఒక శక్తి, భూమి ఏదైతే శక్తి ప్రకంపన ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా అయితే ఉంటుందో, ఫ్రీక్వెన్సీ ఎంత రూపాంతరం అంటే అలా ఎప్పుడైతే మారుతూ ఉంటుందో ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మారుతుంది. అట్లానే కేవలం మనం ఈ భౌతికమైనటువంటి ఈ ఇంద్రియాలకు లోపడిపోయి ఈ ఇంద్రియం ఏవైతే ఉన్నాయో దానివల్ల అంట మన యొక్క ఫ్రీక్వెన్సీ కూడా చాలా తక్కువ ఉండేదంట. సో అటువంటి ఫ్రీక్వెన్సీ ఉండేటప్పుడు ఏమైంది, ఈ విశ్వం అంతటా ఎక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీకి ఈ భూమి ఉన్న ఫ్రీక్వెన్సీకి చాలా వేరియేషన్ ఉందన్నమాట. సో
ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ, మన యొక్క ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఆ కాంతి శరీరం ఏదైతే ఉన్నదో, భౌతికమైనటువంటి కాకుండా కాంతి ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి కాంతిని కూడా మనం ఎంత ఎక్కువగా మనం పెంచుకుంటుంటామో దానికి తగ్గట్టుగానే ఈ భూమి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఫ్రీక్వెన్సీకి మారుతూ ఉంటుందంట. ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిగా ఈ భూమి మీదంట ఒక ఎథరిక్ స్థాయి అంటే చాలా తక్కువ ఉండేదంట. తర్వాత ఏమైందంటే భూమి కూడా ఈ విశ్వంలోని ఒకానొక అద్భుతమైనటువంటి శక్తిగా మారడానికి ఆ వైపు పయనించడానికంట ఎంతో అద్భుతమైనటువంటి మాస్టర్స్ ఉన్నటువంటి ఈ భూమి మీద వాళ్ళు జన్మ తీసుకొని వాళ్ళ యొక్క ప్రవచనాలతోని, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానంతోని ఈ భూమిని నెమ్మదిగా ఆ యొక్క ఫ్రీక్వెన్సీని కూడా పెంచారంట మనకి. సో అలానే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళాను మాస్టరు 1983 సంవత్సరం నుంచి ఈ యొక్క భూమి మీదట ప్రకంపన స్థాయి అంట నెమ్మదిగా పెరుగుకుంటూ వచ్చిందంట. సో మనకు తెలియాలి అంటే మనం ఎక్కడున్నామని తెలియాలంటే దాని గురించి మనం తెలియాలి. ఇప్పుడు మనం ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాము అన్నా, లేదా ఒక స్కూల్లో జాయిన్ అవుతున్నాం అంటే దాని యొక్క పరిసరాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటేనే మనం అక్కడ ఎలా స్టడీ ఉంది, ఎలా ఉన్నది, ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అలాగే మనం ఈ భూమి మీద జన్మ తీసుకొని మనం ఎంచుకొని వచ్చాం ఈ భూమి మీదకి. మనకుగా ఈ భూమి మీద ఎంతో ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనగా స్వతహాగా మనం జన్మ తీసుకున్నాం. అటువంటి భూమి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంట. ఎందుకు ఈ భూగ్రహం ఎంతో అద్భుతమైనటువంటి ఈ గ్రహము ఎందుకు చీకటి శక్తుల్లోకి వెళ్ళిపోయింది, ఎందుకు ఏ విధంగా జరిగింది, అసలు ఎంతో అద్భుతమైనటువంటి ఆ కాంతి తరంగాలు ఎలా అయితే తనకి ఫ్రీక్వెన్సీని మార్చుకుంటుంది అంటే భూమి తనంతటి తానుగానే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుందంట. మొట్టమొదట 1983లోనంట చాలా తక్కువ స్థాయిలో ఉండింది. అక్కడి నుంచి అంట ఈ భూమి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఇది కూడా 2012 సంవత్సరం అయ్యేసరికంట దాని యొక్క ఉన్నత స్థాయి ఏవైతే ప్రకంపనాలు ఉంటాయో చూడండి, మన యొక్క శరీరానికి ఎథరిక్ బాడీ అని, ఆరా అని చెప్పేసి ఫ్రీక్వెన్సీస్ అని చెప్పి అంటుంటాం. అలానే మన భూమి కూడా ఒక ఎథరిక్ అని చెప్పేసి అది ఉంటూ దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏవైతే ప్రకంపనాలు ఉన్నాయో ఆ ప్రకంపనాలను కూడా ఎంతో అద్భుతంగా తనకు తానుగానే చేసుకుంటుందంట. పూర్తిగా జరిగిందంట. 2013 సంవత్సరం వచ్చేసరికి 12 సంవత్సరం వచ్చేసరికి పూర్తిగా తన యొక్క ప్రకంపనాలని మార్చుకుందంట. ఎప్పుడైతే ఈ ప్రకంపనాలను మార్చుకుందో ఈ నూతన ప్రపంచం, అక్కడ ఒక ప్రపంచం అంతవరకు ఒకటైతే అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక డైమెన్షన్లోకి మారినట్టు అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఏమైందంట 2012 తర్వాత నుంచి ఈ భూమి మీద ప్రతి మానవుడు కూడా తన యొక్క ఫ్రీక్వెన్సీ ప్రకంపన అంటే ఆధ్యాత్మికమైనటువంటి మనుగడలోకి వెళ్తూ తన యొక్క ఆధ్యాత్మిక సాధనలోని తన యొక్క ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకున్నాడంట. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి పూర్తిగా మార్చుకునే ఫ్రీక్వెన్సీని పూర్తిగా మార్చుకుంటారో అలానే అక్కడ కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఎప్పుడైతే ఆత్మ ప్రేమికులుగా ఆ సాధన క్రమంలో ఎప్పుడైతే మారుతూ ఉంటామో అక్కడంట మనం దైవాలుగా ఎప్పుడైతే మనం తెలుసుకుంటూ ఉంటామో ఇక్కడ 2028 సంవత్సరం వరకు అంట ఈ భూమి అంతం అవ్వకుండా ఉండడానికి అని చెప్పి ఉన్నతమైనటువంటి ఆ యొక్క డైమెన్షన్ వాళ్ళు సమయాన్ని ఇచ్చారంట. సో అంటే ఏంటి, ఎప్పుడైతే మనకు మనం తెలుసుకుంటూ మన ఆధ్యాత్మికమైన సాధన చేసుకుంటూ మనం కూడా విశ్వకుటుంబంలో కూడా మనము కూడా ఒక భాగమే, ఈ భూమి కూడా ఈ విశ్వకుటుంబంలో ఒక భాగం అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం కూడా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి సాధన ఎప్పుడైతే మనం చేస్తామో అంటే మనతో పాటుగా ఈ భూమిని కూడా కాపాడుకోగలుగుతాం అన్నమాట మనం. సో ఇంతవరకు 2 సార్లు భూమి అంతమైపోయింది, ఇంకా 3వసారి కూడా భూమి అంతం అయ్యేవో ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి 2028 వరకు టైం ఉన్నది అంటే అప్పుడు ఆయన చెప్పేటప్పటికి ఇంకా 16 సంవత్సరాల టైం ఉందంట. ఆ బుక్ రాసేటప్పుడు ఆయన చెప్పేటప్పుడు అంటే ఏంటి అంటే అంతవరకు ఏంటి భూమి అంతమైపోయి అంటే అప్పుడు డైనోసార్స్ ఉండేవి, ఆ యొక్క సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ ఒక పూర్తిగా అంతరించిపోయింది అనమాట. దాని తర్వాత మళ్ళీ భూమి ఒక దశగా మళ్ళీ తను ఇంకొక డైమెన్షన్లో తీసుకుందనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఈ యొక్క 2028 సంవత్సరం వరకు ఈ భూమికి ఇంకొక అద్భుతమైనటువంటి ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ భూమి అంట
అంతమవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. మూడోసారి కూడా జరగడానికి అంతమవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఎంతో ఉన్నతమైన మాస్టర్సు, ఆ ఉన్నత లోకవాసులు కూడా ఈ భూమిని పరిరక్షిస్తూ వాళ్ళ యొక్క కాంతినంట ఈ భూమి మీదకి పంపిస్తున్నారంట. సో ఆ కాంతిని పంపించేటప్పుడు కూడా ఏమి చెప్తున్నారంటే అక్కడ ఈ భూమి మీద ఆ, దానికి తగ్గట్టుగాను 111 మంది మాస్టర్స్ని ఇక్కడ భూమి మీదకి పంపించారంట. వాళ్ళలోని 7 మాస్టర్స్ అంట ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితిలోని ఆ, ఈ భూమి మీద వాళ్ళ యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తున్నారంట. దాంట్లోనంట మళ్ళీ 44 మంది, అక్కడ కూడా ఈ 111 మందిలో కూడా 44 మంది మాస్టర్స్ అంట. ఈ 44వ సంఖ్య కూడా ఎంతో హై ఫ్రీక్వెన్సీతో ఉన్నటువంటి సంఖ్య అంట. సో ఆ సంఖ్య ఏంటంటే శ్రీచక్రంలోని పిరమిడ్ ఎలా అయితే ఉంటుందో, శ్రీచక్రంలోని ఆకారం ఎలా అయితే ఉంటుందో దాని ఆకారంగానే వీళ్ళంట ఈ భూమి మీద ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని తీసుకొస్తున్నారంట. సో ఈ 11 మంది కూడా, ఈ 111 మంది మాస్టర్స్ కూడా ఈ భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఉంటూ ఆ ప్రాంతాల్లో తగ్గట్టుగానే ఆ యొక్క కాంతి తరంగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ పిరమిడ్ షేప్లోని 1 by 1 ఆ రౌండ్గా వాటికి ఈ పిరమిడ్ షేప్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే ఈ భూమిని పరిరక్షించడానికి వాళ్ళు ఈ యొక్క స్థితిని, అద్భుతమైన ఫ్రీక్వెన్సీని వాళ్ళు ఇస్తున్నారంట. సో అప్పట్లోని ఎంతోమంది అద్భుతమైనటువంటి మాస్టర్స్ ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో 1920 నుంచి అక్కడ ఆ సంవత్సరంలో ఈ భూమిని మళ్ళీ ఉద్ధరించాలి, ఈ భూమి మళ్ళీ అంతమైపోకూడదు, ఈ భూమి మీద ఎంతో అద్భుతమైనటువంటి విశ్వ ఐక్యరాజ్య సమితి ఎలా అయితే అనుకుంటామో అక్కడ కూడా ఈ విశ్వ సమాఖ్య అని చెప్పి ఒక కమిటీ లాగా ఉంటుందన్నమాట. దాంట్లో కంట మన భూమిని వాళ్ళు తీసుకోలేదంట. విశ్వ సమాఖ్యలో కూడా ఒక భాగంగా ఈ భూమిని తీసుకోలేదంట. ఎందుకు తీసుకోలేదంటే ఈ విశ్వ సమాఖ్యలోని ఎంతో అద్భుతమైనటువంటి నక్షత్ర లోకాలు, నక్షత్ర వాసులు ఎంతో హైయర్ ఎనర్జీతోని, ఎంతో సాంకేతమైనటువంటి ఎనర్జీస్తో ఉంటే భూమి ఇంకా భూమి మీద ఉన్నటువంటి మనిషి తనలో ఉన్నటువంటి భావాలు ఇవన్నిటి దానివల్ల ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే తగ్గిపోయిందో దానివల్ల అంట ఈ భూమి వాళ్ళు ఇవ్వలేదంట. సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఈ మాస్టర్స్ ఎప్పుడైతే ఈ భూమి మీద జన్మ తీసుకున్నారో దాంట్లో భాగంగానే మన పత్రిజీ గారు కూడా ఈ జన్మ తీసుకొని ఈ పిరమిడ్స్ని మనకి పరిచయం చేస్తూ, మనకి ధ్యానాన్ని పరిచయం చేస్తూ వచ్చారనమాట. సో దాంట్లో భాగంగా ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ పెరిగిందో అక్కడ ఏం జరిగిందంట, మన ఈ యొక్క భూమిని కూడా విశ్వ సమాఖ్యలో ఒక భాగంగా వాళ్ళు కూడా తీసుకున్నారంట. అంటే ఏంటి, ఈ భూమి కూడా ఎంతో అద్భుతమైనటువంటి గ్రహము, దీన్ని కూడా ఎంతో అద్భుతంగా దాన్ని మనం ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి పదములో దాన్ని ఉంచాలి దాన్ని అని చెప్తూ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారంట. అయితే ఇవంతా మనం థర్డ్ డైమెన్షన్ నుంచి ఎందుకు అలా ఉండిపోయాము, థర్డ్ డైమెన్షన్ నుంచి ఫోర్త్ డైమెన్షన్ ఎందుకు వెళ్ళలేకపోయామంటే మనలో ఉన్నటువంటి పాత భావాలు ఏవైతే ఉన్నాయో, భావాలు, అణచివేత, స్వార్థము, ఇవన్నిటి వల్ల థర్డ్ డైమెన్షన్లోనే భూమి ఉండిపోయిందంట. సో ఎప్పుడైతే ఈ యొక్క మాస్టర్స్ ఈ భూమి మీదకి ఎప్పుడైతే ఆగమనం జరిగి ఎప్పుడైతే ఇవన్నీ జరిగినాయో అప్పుడు మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కూడా పెరిగి థర్డ్ డైమెన్షన్ నుంచి ఫోర్త్ డైమెన్షన్కి వెళ్ళేటప్పుడు మన యొక్క ఫ్రీక్వెన్సీ తరచుగా ఏమైందంట, దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామంట దాన్ని. సో మళ్ళీ ఇక్కడ ఏం మాస్టర్ చెప్తున్నారంటే భూమి ఎప్పుడైతే దాని ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ వెళ్తుందో చూడండి, ఇప్పుడు మనకి ఈ 24 గంటల్లోని మనకి ఎంతో ఫాస్ట్గా 2020 సంవత్సరం నుంచి మనం గమనిస్తే అప్పుడే ఇంత వేగంగా అయిపోయిందా అనుకుంటున్నాం, ఇంత వేగం జరిగిపోయిందా అనుకుంటున్నాం. 2025 ఎప్పుడు వచ్చిందో కూడా మనకు తెలియలేదు మనకి. అంటే అంత ఫాస్ట్గా అయిపోయింది. అంటే అంత ఫాస్ట్గా ఫ్రీక్వెన్సీ అనమాట. భూమి తానుగా తన యొక్క ప్రకంపనాల వేగాన్ని అంత వేగంగా పెంచుకుందంట. అంటే ఇక్కడ ఈ భూమి మీద ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో, ఆ యొక్క డైమెన్షన్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా దాన్ని 4th నుంచి 5th డైమెన్షన్లోకి వెళ్ళడానికి తాను సంసిద్ధంగా చేసుకుంటుందంట.
ఇప్పుడు మనం ఒక సంసిద్ధంగా మనం ఉండాలనుకుంటే ఒక స్కూల్లో ముందు పిల్లల్ని జాయిన్ చేస్తాం, తర్వాత కాలేజ్లో మళ్ళీ మనం జాయిన్ అయ్యి మనకి మనం ఎగ్జామ్ రాయాలంటే ఏంటి, మనం చదువుతాము, అన్ని ప్రిపేర్ అవుతాము, మన ఎగ్జామ్ చేస్తాం, అలా అవుతావు. ఆ విధంగానే ఆ యొక్క స్థితి, ఆ యొక్క డైమెన్షన్ కూడా తన యొక్క స్థితి పోటాన్ బెల్ట్ అనే ఆ యొక్క దాన్ని కూడా ఈ భూగ్రహం మనకి మార్చుకుందంట పూర్తిగాను. అంటే ఇక్కడ ఎప్పుడైతే సమయం కూడాను ఈ 24 గంటల సమయం కూడా 16 గంటల సమయం అయిందని ఎవరు మనం తెలుసుకోలేకపోతున్నామంట. అంటే సమయం కూడా స్పీడ్గా జరుగుతుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నటువంటి స్థితిలో మనం ఉన్నామంట. సో అటువంటి స్థితిలోంచి మనం బయటకు రావడానికి ఏంటంట, భూమి అంట తాను పూర్తిగా ఆ యొక్క ఏదైతే థర్డ్ డైమెన్షన్ నుంచి ఫోర్త్ డైమెన్షన్ వెళ్ళేటప్పుడు తను పూర్తిగా సంసిద్ధంగాను మార్చుకోవడానికి భూమికంట 2000 సంవత్సరాల కాలం కానీ, లేదు అంటే 1000 సంవత్సరాల తన ఫ్రీక్వెన్సీలు అంటే పెంచుకుంటూ ఉంటుందంట. అయితే 2000 సంవత్సరాలకు ఒకసారి తన ఫ్రీక్వెన్సీ పూర్తిగా మార్చుకుంటూ ఉంటుంది, లేదు అంటే 1000 సంవత్సరాలకే తన ఫ్రీక్వెన్సీని బాగా పెంచుకుంటూ ఉంటుందంట. సో మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, థర్డ్ డైమెన్షన్లో ఉండేటప్పుడు పూర్తిగా అంటే దాని గురించి మనకు తెలిస్తేనే దీన్ని తెలుస్తుంది. ఎందుకు అంటే మహా అవతరణ అంటే ఈ భూమి మీద ఎంతో అద్భుతమైనటువంటి మళ్ళీ ఈ భూమి మహా అవతరణగా చెందుతుందన్నమాట. మళ్ళీ తను తీసుకుంటుంది. అక్కడితో అయిపోయిన తర్వాత మళ్ళీ తానుగా పునరుద్ధరించుకొని తను ఎంతో అద్భుతమైనటువంటి ఈ 4th 5th డైమెన్షన్లోకి తాను పూర్తిగా వెళ్తుందంట. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఎంతో అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియ జరిగినప్పుడు అంట ఈ భూమి మీద థర్డ్ డైమెన్షన్ ఆదాయం ఉండేటప్పుడు అంట అక్కడ ఎంతోటువంటి చీకటి శక్తులు భూమిని ఆ విధంగా వెళ్లకుండా ఉండడానికి అని చెప్పి దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ప్రకంపనల ఫ్రీక్వెన్సీని ఉంచిందంట. సో అందులో భాగంగా అక్కడ ఏమైందంటే 2004 సంవత్సరంలోని మనకి సునామీ వచ్చింది. సునామీ ఎప్పుడైతే వచ్చిందో ఆ సునామీ యొక్క ఆ యొక్క ప్రకంపనాలకంట ఆ చీకటి శక్తులే ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఆ పొర పూర్తిగా తొలగిపోయిందంట. ఎప్పుడైతే అక్కడ తొలగిపోయిన దగ్గర నుంచి భూమి మీదకంట ఎంతో అద్భుతమైనటువంటి ఈ కాంతి ప్రసారాలు ఏవైతే ఉన్నాయో కాంతి ఫ్రీక్వెన్సీ అంట మనకి దానికి రావడానికి స్టార్ట్ అయ్యిందంట అక్కడ మనకి. సో ఇక్కడ మన ఈ సమయంలో అంట మనం ఏంటి అంటున్నారు ఇక్కడ మాస్టర్స్ అంటే, మన లక్ష్యం ఏంటంటే మనకుగా స్వయంగా మనం ఎదుగుతూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, అలానే మనం ఎంత మార్పు చెందుతామో, మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటామో అలానే ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు కూడా ఇతరులకు కూడా అదే విధంగా మనం సహాయ సహకారాలు అందించాలంట. అక్కడ మనం ఎప్పుడైతే మనం సహాయ సహకారాలు అందించుకుంటూ సహాయం చేసుకుంటూ ఉంటామో అక్కడ ప్రతి ఒక్కరికి సంకల్ప స్వేచ్ఛ అంటే ఫ్రీ విల్, అంటే ఎవరికి వారుగానే నన్ను నేను ఉద్ధరించుకోవాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం ఒకరు సహాయం అంటే ఎవరికి రుద్దబడదన్నమాట. ఇక్కడ ఆయన చెప్తున్నారనమాట సన్నీ సటన్ గారు ఏం చెప్తున్నారు, ఈ భూమి మీద తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా సంకల్ప స్వేచ్ఛ ఉంది. వాళ్ళకుగానే నేర్చుకోవడం కానీ వాళ్ళుగా సహాయం జరగడం ఉంటుంది. ఒకరి అభిప్రాయాలు ఒకరి విషయాలు ఎప్పుడు కూడా రుద్దబడవు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ సహాయం కోసం అంట ఈ భూమి మీద సహాయం కోసం వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారంట ఇక్కడ మనకి. సో 4th డైమెన్షన్లో జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా మనం దాన్ని తెలుసుకోవడానికి కూడా మనం చాలా 4th డైమెన్షన్లో వెళ్ళేటప్పుడు అంట మనలో ఉన్నటువంటి భౌతికపరమైనటువంటి మార్పులు వస్తాయంట. అలానే ఈ రాజకీయంలోని, అలానే ఎడ్యుకేషన్ సిస్టంలోని, తర్వాతను ఈ యొక్క మతాలు ఏవైతే అనుకున్నామో అంటే ఇంతవరకు ఏంటి థర్డ్ డైమెన్షన్లోని పూర్తిగా నాది నా కుటుంబం, నా ఇల్లు, అనే మతాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని పూర్తిగా కూరిపోయి ఉన్నాము. రాజకీయ నాయకుల్లో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనూ, అలానే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఏదైతే ఉందో వాటిలో ఇవన్నింటిలో కూడా మార్పులు వస్తాయంట 4th డైమెన్షన్లోకి మనం అడుగు పెట్టేటం. ఆల్రెడీ మనం 4th డైమెన్షన్ అడుగులు పెట్టేసాం మనం. అంటే ఆల్రెడీ థర్డ్ డైమెన్షన్లో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మనం 4th డైమెన్షన్లోకి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, 4th డైమెన్షన్లోని మతాలు అనేవి ఏమీ లేదు, అందరం కూడా ఆధ్యాత్మికమైనటువంటి పదంలోనే ఉన్నామని ఆధ్యాత్మికమైనటువంటి
ఆ యొక్క స్థితిలోనే అందరం ఉంటామంట, మనందరం కూడా ఉన్నాం ఇప్పుడు. అలానే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చేంజ్ వస్తాయన్నమాట. అంతకుముందు ఏ విధంగా అయితే ఎలా ఉన్నాయో అలా కాకుండా వాళ్ళు ఏవైతే స్వేచ్ఛగా ఎలా అయితే అనుకుంటున్నారో దానికైనటువంటి చేంజెస్ వస్తుంటాయంట. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో అంతవరకు ఏంటి కొంతవరకు రుద్దబడింది అనమాట. ఇంతవరకు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇదే చేయాలి, ఇలా చదవాలి, ఇలా అని ఏదైతే ఉన్నదో అలా కాకుండా వాళ్ళకి నచ్చినటువంటి పరిధిలోని వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో దాని మీదనే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు అదే విధంగా మారింది కూడాను. అంటే ఈయన చెప్పేటప్పుడు థర్డ్ డైమెన్షన్లోనే, ఈయన బుక్ రాసేటప్పుడు అంతా కూడా థర్డ్ డైమెన్షన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, రాబోయే జరిగింది ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారనమాట. సో ఆయన ఏవైతే బుక్లో చెప్పారో, ఏ విధంగా అయితే జరుగుతుందని చెప్పారో ఇప్పుడు అంతా కూడా ఆ విధంగానే జరుగుతుందన్నమాట. ఆయన బుక్లో రాసి ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్తమానంలో ప్రతి ఒక్కటి కూడా అలాగే జరుగుతుందన్నమాట. అలానే మనీ పరంగాను, ఎకనామిక్ సిస్టమ్ కూడాను, అంటే మనీ విషయానికి వస్తే అంట అప్పుడు చాలా ఏమీ ఇన్బ్యాలెన్స్గా ఉండేదన్నమాట. ఎటువంటి ఏది లేకుండా ఇప్పుడు ఏంటి ఎకానమీ అంతా కూడా చాలా పెరిగిపోయింది ఇప్పుడు బాగాను. సిస్టమ్ కూడా బాగా మారిపోయింది. అలానే బ్యాంక్లోనే ఒకప్పుడు మనం ఏటీఎంకి ఇప్పుడు ఏటీఎంస్ వచ్చేసాయి ఇప్పుడు. అప్పుడేంటి బ్యాంకుకి వెళ్ళాలి, బ్యాంకుకి వెళ్ళి మనం పాస్బుక్ తీయాలి, రాయాలి, ఇవన్నీ ఉండేవి. సో ఇప్పుడు ఏంటైంది మొత్తం అంతా అనమాట. లోన్ తీసుకోవాలనుకున్నా మనం అక్కడికి వెళ్ళి మన పేపర్స్ అన్ని జెరాక్స్ ఇచ్చి అవన్నీ చేయాలి. ఇప్పుడు ఏంటైంది క్రెడిట్ కార్డ్ వచ్చేసింది, డెబిట్ కార్డ్ వచ్చేసింది, ఆన్లైన్ వచ్చేసింది, ఇంటర్నెట్ పెరిగిపోయింది, ఇవన్నీ అన్నమాట. సో అంటే ఆయన ఈ బుక్ రాసేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది, ఫోర్త్ నిమిషం వెళ్ళేటప్పుడు ఈ విధంగా జరుగుతుందని చెప్పి రాసే ఆయన ఇప్పుడు సేమ్ అవే సిచ్యువేషన్స్, అలాంటి సంఘటనలే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. తర్వాతను నేచర్ గురించి చెప్పారు. నేచర్ని ఎలా అయితే ప్రొటెక్ట్ చేయడము, ఏ విధంగా అయితే ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు ప్రొటెక్ట్ చేసేవాళ్ళు వస్తారు. ఇప్పుడు చూడండి సముద్రాలను ప్యూరిఫై చేస్తున్నారు, నదుల్ని ప్యూరిఫై చేస్తున్నారు, అట్లాగే ఎయిర్ పొల్యూషన్ అవుతుందని ఎయిర్ని చేస్తున్నాము. అంటే అప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఏంటి ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఉండేది. సో ఈ యొక్క ఉన్నటువంటి పాత భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఈ భూమి పోవటాన్ని ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటుందో, ఫోర్త్ నిమిషంకి ఎప్పుడైతే వెళ్తుందో ఇవన్నీ కూడా మారిపోతాయి. అంటే ఇవన్నీ మారడానికి ఎవరు సహాయ సహకారాలు చేస్తారంట? ఉన్నత లోక మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఉన్నత లోక మాస్టర్స్ అంట ఇక్కడ భూమి మీద ఎవరైతే వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ ద్వారా సహాయాన్ని అందిస్తూ మొత్తం అంతటిని, ఈ భూమి అంతటిని కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తితో కూడుకున్న దానిగా వాళ్ళు తయారు చేస్తారంట. అలానే పాలిటిక్స్, గవర్నమెంట్స్ అప్పుడు ఉన్నటువంటి ఊహించకి అందనంతగాను ఇంకా మారిపోతుందంట గవర్నమెంట్ కూడాను. సో అంటే చూడండి మనకి ఆధ్యాత్మిక యోగి వచ్చారు మనకి పిఎం గాను. సో ఆయన ఇవన్నీ చెప్పారనమాట. సో ఇలా జరుగుతుంది, ఈ విధంగా ఉంటుంది, రాబోయే డైమెన్షన్ కూడా ఇలా ఉంటుంది అని అక్కడ చెప్పారనమాట మనకి ఆయన. అలానే ఇక్కడ ఇంకా ఈ భూమి మీద ఏదైతే థర్డ్ డైమెన్షన్లోని కాంతి శక్తులని, ఈ విశ్వంలోనంట కేవలం 2 శక్తులు ఉన్నాయి. ఆ 2 శక్తుల్లోనంట ఒకటి కాంతి శక్తిదారులమైన మనం ఉన్నామంట, అలానే చీకటి శక్తులు ఉన్నాయంట. సో ఎప్పుడైతే మనం సంసిద్ధంగా మనలో ఉన్నటువంటి కాంతి శక్తి ఫ్రీక్వెన్సీని మనకుగానే ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో, ఫ్రీక్వెన్సీ చేసుకుంటామో అప్పుడంట ఇంతవరకు ద్వంద్వత్వంలో ఎవరైతే మనం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకత్వంలోకి వస్తుంటారంట. సో ఏకత్వం అంటే ఏంటి? విశ్వ కుటుంబం అంతా మనమే అన్నటువంటి ఆ ఒక భావనలోకి వస్తూ ఉంటామంట. సో ఈయన ఆ థర్డ్ డైమెన్షన్లోనే ఉన్నటువంటి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నీ చెప్తున్నారనమాట. ఈ విధంగా ఉండేది ఎప్పుడైతే ఈ భూమి మీద కాంతిశక్తి ఎప్పుడైతే మారుతుంటుందో, పెరుగుతూ ఉంటుందో అప్పుడు అందరూ కూడా ఏకత్వంగా వెళ్తారు. అలానే ఈ చీకటి శక్తులు ఇంకా ఎవరైతే వాళ్ళు ఉంటారో అదంట ఆ మనిషి యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించి వాళ్ళని ఇంకొక వేరే కోణంలోకి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటుందంట. అంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని మనం ఎంత అద్భుతంగా మనం పెంచుకుంటూ ఉంటామో అక్కడ ఏంటి ఏకత్వ భావంగానే వెళ్తామంట. ఇంకా ప్రస్తుతం అంటున్నారు అనమాట, ఏంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతము ఏదైతే ఈ చీకటి శక్తులు ఉన్నాయో ఈ చీకటి నుంచి అద్భుతమైనటువంటి కాంతి వైపు మనం పయనిస్తున్నాము.
ఈ భూమి కూడా పయనిస్తుంది అని అప్పుడు చెప్తున్నారు ఆయన. సో ఇప్పుడు ఏంటి, ఆ చీకటి శక్తులు అనేవి ఇంకా ఏం లేకుండా ఇప్పుడు పూర్తిగా మనము మన ఊహకి ఊహించినంత విధంగా అంట మనం అద్భుతమైనటువంటి లక్షణాలతో అంట మన 4th డైమెన్షన్ మన జీవితం గడుపుతూ ఉంటున్నామంట. సో దానికి నిదర్శనమే మన పిరమిడ్ మాస్టర్ అందరం కూడా ఎంతో అద్భుతంగా ఎంతో హాయిగా మనం ఏదేదో జ్ఞానాన్ని పొందామో ఆ అందరినీ కూడా మనకి పంచుతున్నాం అనమాట. అలానే ఇక్కడ మళ్ళీ సన్నిసటిని ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే ఫ్రీక్వెన్సీ దాన్ని మనం ఉన్నత లోకవాసులు ఏదైతే అద్భుతమైనటువంటి దాన్ని అందిద్దాం అనుకుంటున్నారు, విషయాలు అందిద్దాం అనుకుంటున్నారో దాన్ని గ్రహించకపోవడానికి కారణం కూడా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉండడం వలన వాళ్ళకి మనం అనుసంధానం, వాళ్ళు చెప్పేదాన్ని మనం మన తక్కువ సాంద్రత వలన మనం గ్రహించలేకపోతున్నాము. సో దాన్ని గ్రహించాలనుకుంటే ఏంటంట, రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ధ్యానం ఉన్నది, రెండోది ఏంటంటే హిప్నోసిస్ అనమాట. అంటే హిప్నోటైజ్ ఏదైతే ఉంటుందో అంటే స్పిరిచువల్ హిప్నోటిస్ అనమాట. సో ఎలా అయితే ధ్యానంలో మనం ఎలా అయితే భావాలు తెలుసుకుంటూ మనం ఎలా అయితే మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ మన ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు ఎప్పుడైతే ముందరగా వెళ్తూ ఉంటామో అక్కడ మన అభివృద్ధి కూడా మనం చెందుతుంది. దాని ద్వారా ఉన్నత లోకవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెసేజెస్ కానీ వాళ్ళ యొక్క మన టెలిపతి కానీ ఇవన్నీ కూడా మనం తీసుకుంటామంట. సో ఎప్పుడైతే మనం దాన్ని తీసుకుంటామో మన ఎనర్జీస్ కూడా మనకి బాగా పెరుగుతూ ఉంటాయంట. రెండోది ఏం చెప్తున్నారంటే స్పిరిచువల్ హిప్నోసిస్ అనమాట. ఏంటి అంటే ఈ స్పిరిచువల్ హిప్నోసిస్ ద్వారా కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నత లోకవాసులో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీస్ని మనం పూర్తిగా మనం గ్రహిస్తామంట. మనం అంటే ఏంటి, ఒకరు మాస్టర్స్ ద్వారా ఈ భూమి మీద అటువంటి అద్భుతమైనటువంటి స్పిరిచువల్ హిప్నోసిస్ జరిగినటువంటి, అంటే వాళ్ళుగా ఎంతో అద్భుతమైనటువంటి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇన్నర్ లోపల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దానిలో ఒక మాస్టరే మనకి డాక్టర్ సన్నీ సటన్ గారంట. సో ఆయన ఎప్పుడైతే ఈ స్పిరిచువల్ హిప్నోసిస్ ఎప్పుడైతే ఆయన జరిగిందో అక్కడ ఈ యొక్క మొత్తం ఈ 4th డైమెన్షన్ ఎలా అయితే జరుగుతుంది, 3rd డైమెన్షన్ నుంచి భూమి ఎలా 4th డైమెన్షన్లోకి వెళ్తుంది, అలానే ఈ భూమి మీద 4th డైమెన్షన్ నుంచి పూర్తి కంప్లీట్గా ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో దాని అంతటినీ కూడా వాళ్ళు ఒక బుక్ రూపంలో రాస్తూ వాళ్ళు ఏవైతే అనుభవపూర్వకంగా పొందారో అనుభవంలోని వాటిని మన అందరికీ కూడా అందించడం జరిగిందంట. వాళ్ళు దాంట్లోని ఒక వ్యక్తి ఈయన అనమాట. సో 3rd వన్ ఏంటంటే ఛానలింగ్ అనమాట. ఉన్నత లోక వాసులు మనలోనే ఛానలింగ్ ద్వారా ఇంకా ఏ విధంగా జరగబడుతుంది, 4th డైమెన్షన్ ఇంకా ఏ విధంగా మార్పు చెందబడుతుంది, ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని కూడా ఉన్నత లోకవాసులు అంట మనకి ఛానలింగ్ ద్వారా మనకి ఈ సమాచారాన్ని అందించడం జరుగుతుందంట. సో దానికి ఏంటి మనకి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం పూర్తిగా ప్రేమతత్వంతో ఉండాలి, ప్రేమపూరితమైనటువంటి దానితో ఉండాలి మనము. సో ఎప్పుడైతే ఉంటామో ఆ విధంగా జరుగుతుంది. 3rd డైమెన్షన్లో ఉండేటప్పుడు ఈ గ్రహాంతర వాసులు ఎవరైతే ఉన్నారో మనకి తెలియదు అనమాట. ఎందుకంటే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలో తక్కువ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల వాళ్ళనంట మనం గ్రహించలేకపోయామంట. గ్రహాంతర వాసుల్ని వాళ్ళు గ్రహాంతర వాసులు ఈ ప్లేట్స్లా వచ్చినాయి ఇలా ఉన్నాయి అని ఒక ఉన్నటువంటి భావనతోని మనం ఉన్నాం. కాబట్టి వాళ్ళ యొక్క మెసేజ్ని ఇవ్వడానికి వచ్చినా కూడా మనం ఏంటంటే మన తక్కువ ఫ్రీక్వెన్సీ వలన వాళ్ళనంట మనం వీళ్ళు ఎవరో వచ్చారని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా తీసుకోవడానికి మనం సిద్ధంగా లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చినటువంటి పని కూడా మనకి చెప్పేవారు కాదంట. సో వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యేవారు కాదంట. మనకి ఎప్పుడైతే ఈ 4th డైమెన్షన్లోకి ఎప్పుడైతే మనం అడుగు పెట్టామో ఇంకేమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఉన్నత లోక వాసులతో మనం కనెక్ట్ అవుతున్నాం. మనం సిరియన్స్ అని చెప్పేసి అద్భుతమైనటువంటి నక్షత్ర వాసులతోని మనం ఛానలింగ్ ద్వారా అద్భుతంగా మనం ఛానలింగ్ జరుగుతుందనమాట. వాళ్ళు మనకు సంసిద్ధంగా ఉన్నారు, మనకి ఎంతో విషయాలను మనకి అందిస్తున్నారు అనమాట. సో అంటే ఏంటి,
తక్కువ స్థాయిలో మన ఫ్రీక్వెన్సీ ఉండేటప్పుడు వాళ్ళ యొక్క వాటిని ఏది కూడా మనం గ్రహించలేకపోయాము. ఎప్పుడైతే ఫోర్త్ డైమెన్షన్‌లోకి వెళ్ళిందో వాళ్ళతో మనం కనెక్ట్ అవుతున్నాము, ఛానెలింగ్ అవుతున్నాము. వాళ్ళ యొక్క మెసేజెస్‌ని మనం తీసుకుంటున్నామనమాట. అదే చెప్తున్నారనమాట. ఇదంతా కూడా మారిపోతుంది. ఇదంతా థర్డ్ టైమ్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు సంసిద్ధంగా ఉండడానికి వచ్చినా కూడా వీళ్ళు ఎవరో వచ్చారని చెప్పి మనం వాళ్ళంట శత్రువులుగా భావించి వాళ్ళని చంపడానికి సిద్ధమైపోయినటువంటి స్థితిలో ఉండేదంట. సో ఎప్పుడైతే ఫోర్త్ డైమెన్షన్లోకి ఎప్పుడైతే అడుగు పెట్టామో ఇంకా వాళ్ళు మనకి మిత్రులుగా ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారంట. సో ఇందులో భాగంగానే ఇక్కడ మనకి ఇండిగో పిల్లలని చెప్పి క్రిస్టల్ పిల్లలని చెప్పి ఈ భూమి మీద ఎంతో అద్భుతంగా వాళ్ళు జన్మ తీసుకుని ఉన్నారంట. 2000 సంవత్సరం నుంచి పిల్లలందరూ కూడా క్రిస్టల్ పిల్లలుగాను ఎంతో అద్భుతంగా ప్రేమపూరితంగా ఉంటారంట. వాళ్ళు ప్యూర్ ఆఫ్ లవ్తో ఉంటారంట. వాళ్ళకి ఎటువంటి న్యాచురల్గా ఉంటారంట. వాళ్ళకి ఎటువంటి ఏవి భావాలు ఉండవు. హింసనంట వాళ్ళు అస్సలు సహించలేరంట. సో వాళ్ళు ఎప్పుడైతే క్రిస్టల్ పిల్లలవే మేము కూడా అనేటువంటి భావన ఎప్పుడైతే కలుగుతుంటుందో అక్కడి నుంచి అంట వాళ్ళు కూడా ఈ భూమి మీద ఎంతో అద్భుతంగా వర్క్ చేయడానికి సహాయ సహకారం అందించడానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉంటారంట వాళ్ళు. సో అలానే ఇంకేం చెప్తున్నారంటే మనకి చాలా ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్ళేటప్పుడు మన యొక్క భౌతిక శరీరం ఏదైతే ఉన్నదో భౌతిక శరీరం అని మన డిఎన్ఏ ఏదైతే ఉన్నదో ఆ డిఎన్ఏలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇది మీరు హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనకి ఏమీ తెలియదు మీకు. ఎందుకంటే మనం 2013 నుంచి 22 వరకు ఏదైతే ఉందో అటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అంత అక్కడి నుంచి పోటాన్ ఏదైతే ఉన్నో ఆ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజెస్ మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే కొత్త యుగంలోకి కొత్త నవీన ప్రపంచంలోకి మనం అడుగు పెడుతూ ఉంటాము. సో మన డిఎన్ఏలో కూడా మార్పు చెందినప్పుడు అంట మన బాడీలో కూడా చాలా రకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయంట. ఆ మార్పులు ఎలా ఉంటాయని కూడా మళ్ళీ ఆయన చెప్తున్నారనమాట. ఏంటంట మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా బయటికి చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయంట. మనకి సడన్గా అంట ఫీవర్ వస్తూ ఉంటుందంట. ఎందుకు వస్తుంది ఏంటి తెలీదు. సో తర్వాత ఫ్రీక్వెంట్గా మనకి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయంట మనకి. సో తర్వాతను ఈ లంగ్స్కి సంబంధించి విపరీతమైనటువంటి జలుబు వస్తుందంట. అంటే మన లోపల ఏంటి ఎటువంటి ఏమీ లేదు, ఎటువంటి డిసీజ్ ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మన బాడీలో డిఎన్ఏ ఇప్పుడు ఉన్నటువంటి డిఎన్ఏ ఏదైతే ఉన్నదో మనకి నక్షత్ర మిత్రుల్లో చెప్తారనమాట. ఏంటంటే మన డిఎన్ఏ అంట ఫస్ట్ మనం 12 డిఎన్ఏలతోని మన ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. క్రమక్రమేపీ ఏమైందంటే ఈ భావాలు ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో మార్పు ఎప్పుడైతే చెందున్నాయో ఆ డిఎన్ఏ 2 డిఎన్ఏ అయిపోయిందంట. సో ఎప్పుడైతే ఈ 2 డిఎన్ఏ అయిపోయిందో అక్కడ ఏమైంది కంప్లీట్గా మనం ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి స్థితిని మనం తీసుకోలేకపోయామన్నమాట. మెసేజెస్ని కానీ ఏమి తీసుకోలేక అలా ఉండిపోయాయి. ఎప్పుడైతే మన ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పూర్తిగా మారిపోయిందో అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ మనంట 12 డిఎన్ఏస్కి మళ్ళీ మారిపోతుందంట. అంటే మన డిఎన్ఏ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందో అక్కడ మన బాడీలోని తెలియకుండానే సడన్గా ఫీవర్ రావడము, అలాగే విపరీతమైన బాడీ పెయిన్స్ రావడము, అలానే ఎక్కువ విపరీతమైన కోల్డ్ రావడం. మనం ఈ మెడిసిన్ వేసుకొని తగ్గదు. ఎందుకంటే ఇంకా కోల్డ్ ఎక్కువ రావడము, సడన్గా మన హార్ట్ బీట్ సడన్గా పెరిగిపోతూ ఉంటుందంట. అలానే చేతులు కాళ్ళు తివ్వులు పట్టేస్తూ ఉంటాయంట. అట్లాగే మన స్పైనల్ కార్డ్ ఏదైతే వెన్నుముక ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి వస్తూ ఉంటాయంట. తర్వాతను అకస్మాత్తుగా మన బాడీ చాలా చల్లగా అయిపోతుందంట, చలి వణుకు వస్తుందంట. అట్లాగనే ఉన్నట్టుండగా మళ్ళీ మన బాడీ మళ్ళీ వేడెక్కిపోతుంటుందంట. తర్వాత మన బాడీ ప్లేస్లో కొన్ని వాటిలోనంట మజిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మజిల్స్లో కూడా మనకి పెయిన్స్ వస్తూ ఉంటాయండి. ఎందుకు వస్తున్నాయి, మనం ఇంత చేస్తున్నాం కదా, ఇన్ని రకాలు చేస్తున్నాం, ఇన్ని రకాలకి వెళ్తున్నాం, కానీ మళ్ళీ ఎందుకు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. అంటే ఏంటి ఇక్కడ మన ఏదైతే డైమెన్షన్ నుంచి మనం ఎప్పుడైతే ఫోర్త్ డైమెన్షన్లోకి మనం వెళ్తుంటామో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మార్చుకుంటూ ఉంటుందో మన బాడీలో కూడా డిఎన్ఏ మార్పు చెందుతూ ఉంటుందంట.
మనం ఎంత ఉన్నతంగా మన డిఎన్ఏ మార్పు చెందుతూ ఉంటుందో, మన ప్రకంపనాలు ఎంత ఎక్కువగా మారిపోతూ ఉంటాయో, మన శరీరంలో కూడా ఆ డిఎన్ఏ యాక్టివేషను జరుగుతూ ఉంటుందంట. అలాగే మనకి ఉన్నట్టుండగా తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుందంట. అట్లాగే ఏ కారణం లేకుండా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ వస్తూ ఉంటుందంట మనకి. ఇవన్నీ ఏంటంటే కొంత సమయం అంటే చదువుతున్నట్టు ఉంటామంట. ఇప్పుడు జరిగిన విషయాన్ని మాకు కొంతసేపు మళ్ళీ మర్చిపోతూ ఉంటామంట. మర్చిపోయి ఏంటంటే అయ్యో ఏంటి మనకు మతిమరుపు వచ్చిందా ఏంటని అనుకుంటూ ఉంటామంట మనం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టరు ఎంతో అద్భుతంగా 2029వ శతాబ్దం వచ్చేదంటే నవీన యుగం ఎప్పుడైతే వస్తుందో, కుంభరాశి యుగం మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మనము మనకు కానీ మనకి ఇష్టం ఉంటుండగానే మనం ఆ డైమెన్షన్లోకి మనం వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నట్టంట. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్సు, మీరు అనుకుంటేనే ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్తారు, లేదు అంటే వెళ్ళరు. మీరు అనుకోవాలి. కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉండరంట. ఎందుకంటే ఇంకా పాత భావాలు, పాతవి ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాచీన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని అంటిపెట్టుకుని అలా ఉండడం వల్ల అంట ఇంకా నవీన యుగమైనటువంటి దానిలోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరంట వాళ్ళు. సో అక్కడ కూడా చెప్తుందన్నమాట, సంకల్ప స్వేచ్ఛ. మీకు మీరుగా అనుకుంటేనే ఫోర్త్ డైమెన్షన్లోకి వెళ్తారు. ఎలా వెళ్తారు ఫోర్త్ డైమెన్షన్లోనికి? ఈ భౌతిక శరీరంతోని హ్యాపీగా మీరు ఫోర్త్ డైమెన్షన్లోకి మీరు వెళ్తారు, ఎంతో అద్భుతంగా వెళ్తారు. ఈ భూమి కూడా ఎంతో అద్భుతంగా ఇప్పటికి తాను 2 టైమ్స్ అంతరించిపోయింది. 3వసారి కూడా అంత అవ్వదు. కానీ అంతం అవ్వక ముందే మీ యొక్క లక్ష్యం ఏంటి దాన్ని మీరు తెలుసుకోవాలి. అంటే ఏంటి మన లక్ష్యం ఏంటి? మనం ఈ భూమి మీద ఆనందంగా జీవించడానికి వచ్చాము, ఎంతో అద్భుతంగా జీవించడానికి వచ్చి ఉన్నాము. అట్లనే మన ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా పెంచుకోవడానికి వచ్చాము. ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వస్తున్నామో, విశ్వంలో ఒక సమాఖ్యగా భూమి ఎంత అద్భుతంగా ఎప్పుడైతే వెళ్ళిందో, అలానే విశ్వ కుటుంబం అనుకుంటూ అంతా కూడా అనుకుంటూ ఎప్పుడైతే ఉంటామో, ప్రేమనే మనం ముఖ్యంగా అనుకుని ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ ఇది జరుగుతుందంట. కానీ మళ్ళీ చెప్తున్నారనమాట, ఎప్పుడైతే మీరు మారడానికి సంసిద్ధంగా ఉండకపోతారో ఒకానొక టైంలోనంట ఈ భూమి మీద ఉన్నటువంటి చాలా ఇది అంతరించిపోతుందంట. చాలామంది జనం కూడా అంతరించిపోతారంట. ఎందుకు అంటే పాత భావాలతో ఉండిపోవడం వలన, ఆ యొక్క స్థితిలో ఉండడం వలన. ఎప్పుడైతే మనం ఈ కొత్త డైమెన్షన్లోకి మనం అడుగు పెట్టాలనుకుంటే మనల్ని మనం సంసిద్ధంగా చేసుకుంటూ, మనం ఏదైతే లక్ష్యం కోసం ఈ భూమి మీదకి వచ్చామో, ప్రేమనే లక్ష్యంగా వచ్చామో, ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క స్థితి ఎప్పుడైతే మనం పొందడానికి వచ్చామో దాన్ని మనం తెలుసుకోవాలంట. ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని ద్వారానే ఇదంతా జరుగుతుందని చెప్తున్నారనమాట మాస్టర్స్. అలానే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మన ఈ 2003వ సంవత్సరం నుంచి ఈ భూమి మీద అంట ఎంతో ఎక్కువ మంది కాంతి కార్యకర్తలు ఎక్కువ ఇక్కడ ఆగమనం జరిగిందంట ఈ భూమి మీద. అంటే లైట్ వర్కర్స్ అనమాట. సో 1,44,000 మంది లైట్ వర్కర్స్ మాస్టర్స్ అంట ఈ భూమి మీదను వాళ్ళ యొక్క కాంతి వాటితోని ఇక్కడ వాళ్ళు అద్భుతంగా ఈ భూమిని అంతటిని కూడాను కాంతిమయంగా తయారు చేయడానికి సంసిద్ధంగా వచ్చారంట. సో ఇక్కడ ఈ 111 మంది కాంతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఈ 111 మంది కార్యకర్తలు కూడా ఈ 144 మంది కార్యకర్తలకు కూడా ఏంటంటే, వాళ్ళు ఏదైతే ఉన్నత లోకం నుంచి ఉన్నటువంటి కాంతి ప్రసారాలు ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతమైనటువంటి శక్తి ఎనర్జీ ఉంటుంది. చూడండి, అంటే సపోజ్ కరెంటే మనం తీసుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా మనకి ఒక బయట ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మ్లో ఉన్నటువంటి డైరెక్ట్గా మనం తీసుకుంటే ఏమవుతుంది, మొత్తం మెయిన్స్ లైట్స్ అన్ని స్విచ్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో అటువంటి దానిని డైరెక్ట్గా ఉన్నటువంటి కాంతిని అంట మనము గ్రహిస్తే ఏమవుతుందంటే మన బాడీ తట్టుకోలేక మనం పూర్తిగా ఇదైపోతాం. సో అంటే మన డిఎన్ఏలోని తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నది కాబట్టి అక్కడ ఏమవుతుంది, వాళ్ళంట ఈ 111 మంది కాంతి రహదారులు అంటే ఆ యొక్క కాంతిని తీసుకొని వాళ్ళు గ్రహించి ఈ భూమి మీద ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో, భూమిని కూడా కాంతిమయంగా చేయడానికి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళకంట వాళ్ళకి ఎంత కావాలో ఎనర్జీ, వాళ్ళకి ఎంత కాంతితో ఉన్నారో దానికి తగ్గట్టుగానే వాళ్ళంట కాంతిని ఇస్తారంట మనకి. అంటే ఆ యొక్క ఫ్రీక్వెన్సీ మనకి పంపిస్తూ ఉంటారంట.
అంటే చూడండి, మనం ఫ్రిడ్జ్కి వోల్టేజ్ పెడతాం. ఎందుకు పెడతామంటే హయ్యర్ ఎనర్జీ కాంతి వచ్చేస్తే ఒక్కసారిగా ఫ్రిడ్జ్ యొక్క మొత్తం అన్ని సర్క్యూట్స్ పేలిపోతాయి. అలాగా వాళ్ళు కూడా ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకి మన యొక్క ఫ్రీక్వెన్సీకి మన ఎనర్జీస్ ఎలా అయితే ఉన్నాయో, మన డిఎన్ఏస్లో ఏ విధంగా అయితే ఉందో దానికి తగ్గట్టుగానే మనకంటే వాళ్ళు ఆ యొక్క కాంతిని మనకి ఇస్తున్నారంట మనకి భూమి మీద. సో ఈ భూమి మీద ఉన్నటువంటి మనం కూడా ఎంతో అద్భుతమైనటువంటి కాంతితో మనం ఎంత అద్భుతంగా మనం కాంతి శిరదారులుగా ఎప్పుడైతే మారుతూ ఉంటామో, ఈ యొక్క 4th డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి మనం ఆల్రెడీ వచ్చేసి ఉన్నాము. సో ఈ 5th డైమెన్షన్లో వచ్చినప్పుడు, ఈ డైమెన్షన్ మారేటప్పుడు కూడా ఏమవుతుందంటే మనం ఎలా అయితే మనం తీసుకుంటున్నామో, ఏ విధంగా అయితే గ్రహిస్తున్న దాన్ని కూడా అంతే అద్భుతంగా మనం సేవ అంటే ఇవ్వగలగాలన్నమాట. మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని చెప్పగలగాలంట మనం దాన్ని కూడాను. సో ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఈ 144 మంది మాస్టర్స్ నక్షత్ర లోకవాసులు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నారు కదా, వాళ్ళలో కొంతమంది ఏం చేస్తారంట, వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏదైతే కాంతి కర్తలుగా ఈ భూమి మీదకి వచ్చారో ఆ పనిని కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి దాంట్లో పూర్తిగా స్థిరపడిపోయి వాళ్ళు ఏదైతే పని చేయడానికి వచ్చారో ఆ పనిని చేయలేకపోతున్నారంట. ఈ 144 మందిలో కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మేము కూడా కాంతి కార్యకర్తలుగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాము అనే విషయంలో అంటే అంత దానికి ఉండి ఏదైతే ఈ సొసైటీలోని ఏదైతే ఉన్నదో దానికి పూర్తిగా స్థిరపడిపోయి దాన్నే అనుకుని ఉన్నారంట. సో ఎప్పుడైతే అలా కాకుండా ఈ 144 మంది కూడా ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటారో అప్పుడు అంట ఈ భూమి ఎంతో అద్భుతంగా పూర్తిగా కాంతిమయంగా మారుతూ ఉంటుందంట. అట్లానే ఇంకా అద్భుతమైన డైమెన్షన్లోనికి ఈ భూమి వెళ్తుందంట. సో ఈ భూగ్రహాన్ని మనం మార్చుకోవాలంటే సో అది మన చేతుల్లోనే ఉంది. మన యొక్క ఈ 144 మంది కార్యకర్తలు, కాంతి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ కాంతి కార్యకర్తల్లో కూడా మీరు కూడా ఒక భాగమే అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారనమాట. ఎవరైతే ఈ యొక్క నాలెడ్జ్ని ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే వింటున్నారో, ఈ యొక్క పుస్తకాన్ని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కూడా అని చెప్తున్నారనమాట సన్నీ సటన్ గారు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క నాలెడ్జ్ని తెలుసుకోవాలనుకున్నారో, దీన్ని చదివినా కూడా ఆ 144 మంది కాంతి కార్యకర్తల్లో కూడా మీరు కూడా ఒక భాగంగానే ఉన్నారు, మీరు కూడా కాంతి కార్యకర్తే అని చెప్తున్నారనమాట ఇక్కడ మనకి. అలానే మన డిఎన్ఏ ఎప్పుడైతే మన డిఎన్ఏ చాలా అద్భుతంగా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఉన్నట్టుగా సత్యం ఏంటి, మనం కూడా ఎంతో అద్భుతమైనటువంటి కాంతి శరీరదారులమే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఈ భూమిని రక్షించడానికే మనం వచ్చున్నాము, మనతో పాటుగానే ఈ భూమి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తూ ఉంటుందని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో దాని ప్రకారంగా అంటున్నారు, షరతులు లేని ప్రేమని మీరు అందివ్వగలగాలి. ఎప్పుడు కూడా కండిషన్గా ఉండుకోకుండా అపరిమితంగా ఉండాలి. ఎప్పుడు కూడా కండిషన్గా ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఎంత ఎక్కువగా అంతా ఉన్నదంతా కూడా వన్నెస్సే అని చెప్పి ఎప్పుడైతే మనం ఏకత్వంలో మనం అప్పుడు ఉంటామో దానికి తగ్గట్టుగానే ఈ యొక్క భూమి కూడా అద్భుతమైనటువంటి 2029వ సంవత్సరం నాటికి ఎంతో అద్భుతంగా నూతన యుగమైనటువంటి అడుగు పెడుతూ ఉంటుందంట. అక్కడ మళ్ళీ నాకు చెప్తున్నాను మేడం, 2029 వచ్చేసరికంట ఈ భూమి మీద ఎంతో ప్రక్షాళన జరుగుతుందంట. పూర్తిగా జరిగి ఎక్కడైతే కాంతి మొత్తం ఇంకా ఆ టైం వచ్చేసరికి మొత్తం భూమి అంతా కూడా కాంతిమయం అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే కాంతిమయంగా మారుతుంటుందో అక్కడ అంతా కూడాను 4వ తరం రూపాంతరం చెంది కంప్లీట్గా అక్కడ భూమి ఎంతో అద్భుతంగా మారుతూ ఉంటుందంట. అప్పుడు ఏమవుతుందంట, 1000 సంవత్సరాల కాంతి ఎలా అయితే ఉంటుందో అటువంటి కాంతి అక్కడ ప్రజ్వలిస్తుందంట భూమి మీద. సో ఇక్కడ ఉన్నటువంటి విశ్వ సమాఖ్యలోనే కూడా మనం కూడా ఒక సభ్యత్వంగానే మనం కూడా ఉన్నాము ఇక్కడ మనం కూడాను.
సో విశ్వ సమాఖ్య అంటే ఎలాగా ఐక్యరాజ్య ముందు మనం చెప్పుకున్నాం, ఐక్యరాజ్య సమితిలో ఒక భాగంగా ఎలా అయితే మన ఇండియాని మనం కూడా ఎలా తీసుకున్నారో చూడండి. అంటే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితిలోకి మన ఇండియాని కూడా ఎప్పుడైతే మనం తీసుకున్నారో అక్కడి నుంచే అంటే మనం కంపేరిటివ్ చేసుకుంటే అక్కడి నుంచే మన యొక్క భూమి యొక్క పోటాన్ని కానీ అన్నీ కూడా చేంజ్ అయిపోయినట్టు అనమాట. సో ఈ విశ్వ సమాఖ్య అంటే యూనివర్స్ అంతా అన్ని గ్రహాల్లోకి మన భూమి కూడా ఎంతో అద్భుతంగా ఒక సభ్యత్వం తీసుకుందనమాట. సో ఎప్పుడైతే సభ్యత్వం తీసుకుందో అక్కడ ఏమైందంటే ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్స్, ఎంతో అద్భుతంగా మన యొక్క నూతన ఆవిర్భావం జరుగుతుంది 2029 ఆ టైం వచ్చేసరికి అని చెప్పి మాస్టర్స్ చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2029 సంవత్సరం అంతటికి కూడా శుభ సమయాలన్నీ ఆరంభం అవుతాయంట. చాలా చక్కగా చెప్తున్నారనమాట సన్నిధి. ప్రతి ఒక్కరు కూడా మన ఉన్నటువంటి మహా అవతరణ బుక్ మాత్రం చదవండి అందరూ కూడాను. సో ఎందుకు అంటే మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము, ఇంతవరకు భూమి 2 సార్లు ఎందుకు అంతమైపోయింది, 2 సార్లు అంతమైపోయిన తర్వాత మళ్ళీ 3వ సారి మళ్ళీ భూమి తానుగానే చేసుకుంటూ మళ్ళీ తను వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఎంతో అద్భుతమైన అంటే ఈ భూమాతని మనం ఎలా కాపాడాలని ఆ విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళు తాపత్రయం పడుతున్నారంట. ఈ భూమిని 2 సార్లు అయిపోయింది, అలా కాకూడదు ఈ భూమి. ఎందుకంటే వాళ్ళు ఎంతో అద్భుతమైనటువంటి ఎనర్జీస్తోని ఎంతో అద్భుతమైన శక్తులతో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఈ భూమిని కూడా అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారంట. సో దానికి మనం సంసిద్ధంగా ఉండాలంట. మనం సంసిద్ధంగా లేకపోతే ఎవరు ఇప్పుడు ఒక స్కూల్లో టీచరు క్లాస్ చెప్పడానికి రెడీగా ఉండేటప్పుడు మనం వినడానికి రెడీగా లేకపోతే అని చెప్పే ఇంకేం ప్రయోజనం? అలాగా ఉన్నతలోక వాసులు అంటే గ్రహాంతర వాసులు ఎలా అయితే అనుకుంటున్నామో, నక్షత్ర వాసులు ఎలా అనుకుంటున్నామో, వాళ్ళు మనకి ఎంతో అద్భుతమైనటువంటి మెసేజెస్ని వాటన్నిటిని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారంట. సో ఆ విధంగా ఈ భూమిని మళ్ళీ కూడా అలా అంతం అవ్వకూడదు, ఈ భూమి కూడా విశ్వ సమైక్యలో భాగంగా ఉన్నది కాబట్టి ఈ భూమిని కూడా ఎంతో అద్భుతంగా డెవలప్ చేయాలి. ఆధ్యాత్మికమైనటువంటి ఎంతో సాంకేతికంగానమాట అన్ని రకాలుగా భూమిని ఎంతో అద్భుతంగా దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మెసేజెస్ ఇస్తూ ఉన్నారంట. సో ఇంతవరకు ఎలా అయితే పాత భావాలు ఎలా ఉన్నాయో అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి అనమాట. ఆయన ఇంకా చెప్తున్నారనమాట, ఇంతవరకు థర్డ్ డైమెన్షన్ ఉన్నటువంటి పాత భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలు అన్నీ కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయి మళ్ళీ నూతన భావాలు కొత్త శకం ఏర్పడుతుంది. ఇంకా అందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి పదంలోనే ఉంటారు. ఈ 1,44,000 మంది కాంతి కార్యకర్తలు కూడా చూడండి, ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదు అనమాట అందులోని కాంతి. ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చారో 1,44,000 మంది కాంతి కార్యకర్తలు అందరూ కూడా ఒక త్రాటి మీద ఎప్పుడైతే విశ్వ సమైక్యగా దానికి దోహదపడతారో అప్పుడు ఏమవుతుంది, 2029వ సంవత్సరంకి ఈ భూమి అంతా కూడా ఎంతో అద్భుతమైనటువంటి కాంతిమయంగా మారిపోతుంది, కాంతిగా అయిపోతుంది. అక్కడి నుంచి మనం సత్యయుగంలోకి అడుగు పెడతాము. ఇంకంతా కూడాను ఇప్పుడున్నటువంటి మొత్తం అంతా మారిపోతుందంట బాగాను. 29వ సంవత్సరం ఇంకా మనకి ఏదైతే టైం ఇచ్చారో టైం అంతా అయిపోయింది, ఇంకా మిడిల్ ఆఫ్ కొంత టైమే ఉంది. ఆ టైంలోనే మనం చేయాల్సిన పని ఏమిటి ఉంది, మనం ఇంకా అంటే భూమి అంతరించిపోతుందని కాదు, ఎవరైతే ఇంకా ఉందాం అనుకుంటున్నారో, ఇంకా చేయాలనుకుంటున్నారో, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉందాం అనుకుని ఇంకా ఏంటి అక్కడ చెప్తున్నారంటే ప్యూర్ ఆఫ్ పూర్తిగా ఏకత్వంతో ఎవరైతే అనుకుంటారో అటువంటి భావాలతో ఎవరైతే ఉంటారో ఉన్న వాళ్ళకు ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు సత్యయుగంలోకి మళ్ళీ వాళ్ళు అడుగు పెడతారు. అక్కడి నుంచి నూతన ప్రారంభం అవుతుంది, నూతన ప్రపంచం ప్రారంభం అవుతుందని సన్నిసట్ని చెప్తున్నారండి. సో ఇంకా చాలా ఉంది, దీన్ని షార్ట్ కట్ చేసి చెప్పానండి. బుక్ చదివితే చాలా బాగుంటుంది అనమాట ఇది. ఎందుకంటే పాత ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా అనమాట మనకు తెలుస్తుంది. ఓకే ఇవన్నీ జరిగాయి కదా, ఓకే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, రాబోయేది ఇలా జరిగింది కదా అని మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట బుక్ చదివితే. సో ప్రతి ఒక్కరు కూడా చదవండి మహావతరణ, చాలా బాగుందండి. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఏమైతే జరుగుతుందో అదే ఈ బుక్లో ఉందండి, దాని తగ్గట్టుగానే ఉందన్నమాట. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు, థ్యాంక్ యూ. మన అంటే
ఆధ్యాత్మికంగా మనం ఎవరైతే ఇంకా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నామో, మన ఫ్రీక్వెన్సీ ఇంకా బాగా పెంచుకోవాలనుకుంటున్నామో, ఏకత్వంలోకి మనం ఇంకా అడుగు పెడదాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, గాయత్రి గారికి, సీతాకుమారి గారికి, విశాలాక్షి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.